డాక్టర్ పసుపులేటి ప్రవీణ, మీ డర్మటాలజిస్ట్. వేడివేడి అన్నం, ఆవకాయ నెయ్యి, సమ్మర్ అంటే ఇవే కదా గుర్తొస్తాయి. సో ఈరోజు మన టాపిక్ ఆవకాయ పడతాం ఎలాగా అని అనుకుంటారా? కాదండి. ఆవకాయ వల్ల కూడా, ఆవకాయ పచ్చడి వల్ల కూడా మన బాడీకి చాలా ఉపయోగాలు ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం అనమాట. సో చాలామంది ఈ రోజులో గట్ హెల్త్ గురించి మాట్లాడుతున్నారు. అంటే మీకు ఈరోజు టాపిక్ అర్థమై ఉంటుంది. మనం ఈరోజు ప్రీబయోటిక్స్ అండ్ ప్రోబయోటిక్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రీబయోటిక్స్ అంటే ఎగ్జిస్టింగ్ ఫుడ్లో, మనం తీసుకునే ఆహారంలో హై ఫైబర్ కంటైనింగ్ ఫుడ్స్ని ప్రీబయోటిక్స్ అంటారు. మరి హై ఫైబర్ కంటైనింగ్ ఫుడ్స్ తీసుకోవటం వల్ల గట్కి ఎలా ఉపయోగపడుతుంది అంటే, గట్లో కొన్ని హానికరమైన బ్యాక్టీరియా మాత్రమే కాకుండా ఉపయోగపడే బ్యాక్టీరియా, అంటే బాడీకి ఉపయోగపడే బ్యాక్టీరియా అండ్ ఆల్గే ఉంటాయి. వీటిని పెంపొందించడానికి, వీటిని మల్టిప్లై చేయడానికి ఈ ఫైబర్ అనేది ఉపయోగపడుతుంది. ఇదంతా అన్నవాహికలో కొలాన్ అనే ఏరియాలో జరుగుతుంది, అంటే పెద్ద పేగుల దగ్గర జరుగుతుంది అనమాట. మరి ప్రీబయోటిక్స్ ఏ ఆహారంలో ఉంటాయంటే, తృణధాన్యాలు, పప్పు దినుసులు, హోల్ వీట్ బ్రెడ్లో కానీ, ఓట్స్లో కానీ, రా బనానా అంటే కొంచెం పండిన బనానా కాకుండా కొంచెం పచ్చిగా ఉన్న బనానా కానీ, యాపిల్స్లో కానీ, అలాగే ఉల్లి వెల్లుల్లి, ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. సో ఉల్లి వెల్లుల్లి పచ్చివి తిన్నప్పుడు కూడా ఇలా ప్రీబయోటిక్స్ బాడీకి అందే అవకాశం ఉంటుంది. మరి ప్రోబయోటిక్స్ అంటే ఏంటి? మనం రోజువారీ తీసుకునే ఆహారమే అండి. ఎస్పెషలీ సౌత్ ఇండియన్ ఫుడ్, ఇడ్లీ, దోశ, మజ్జిగ, గంజి, పెరుగు, ఇవన్నీ కూడా ప్రోబయోటిక్స్ రిచ్ ఫుడ్స్ అన్నమాట. ఇవి తీసుకోవటం వల్ల గట్కి చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా ఇంకా ఊరబెట్టిన పచ్చళ్ళు, ఇందాక అందుకే ఆవకాయ గురించి మాట్లాడుకున్నాం కదా, ఆవకాయ మాత్రమే కాదండి, ఏదైనా ఊరబెట్టిన పచ్చళ్ళు కానీ, వెజిటబుల్స్ కానీ, కొన్ని రకాల ఫ్రూట్స్ కానీ ప్రోబయోటిక్స్లో చాలా రిచ్ ఫుడ్స్ అంటారు అనమాట. మరి ఇవి గట్ హెల్త్ ఏం చేస్తాయి? గట్లో ఉన్న బ్యాక్టీరియాని, ఆల్గేని పెంపొందిస్తాయి. దీనివల్ల ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా, కాన్స్టిపేషన్, డయేరియా వంటివి రాకుండా, క్యాన్సర్ కూడా రాకుండా కాపాడుతూ ఉంటాయి అన్నమాట. సో ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో.